హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ జిల్లాలలో మరో భారీ అల్పపీడనం 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ భారీగా హెచ్చరిక చేసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రాష్ట్రాన్ని వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, యానం, ఉత్తర కోస్తా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. కోస్తా జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా 3 జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అంటున్నారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కాబట్టి అక్కడ ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తాలో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకధాటిగా పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా పడొచ్చు. ఏపీకి దగ్గరలో ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా చూపుతుందని విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ తెలిపారు.